నమస్తే. శ్రీ వీరబ్రహ్మేంద్ర జాతీయ ప్రజా హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిని గురజాల అప్పారావు. ఈ సంస్థ స్థాపించి ఇప్పటికీ 4 సంవత్సరాలు అవుతుంది. ఈ సమస్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ప్రజలు యొక్క సంక్షేమం కోరుకుంటూ ఈ సంస్థను స్థాపించడం జరిగింది. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రోజున ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఉగాదిని పురస్కరించుకొని మా సంస్థ యందు పనిచేస్తూ ఉన్న వారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి మహిళా మనులకు, మా భారతదేశంలో ఉన్నటువంటి సోదరులందరకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అంటే ప్రతి ఒక్కళ్ళు భారతదేశంలో ప్రతి పౌరుడు తమ వంతు తమ బాధ్యతగా చేయవలసిన పనులు సక్రమంగా చేసినప్పుడు మనం అందరము ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలమని చెప్పి పిలుపునిస్తూ, ఏపీ హ్యూమన్ రైట్స్ స్టేట్ రాష్ట్ర అధ్యక్షుడి ప్రొటెక్ట్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్, ఏపీ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని, హ్యూమన్ రైట్స్ తరఫున ఇటు శ్రీ వీరబ్రహ్మేంద్ర జాతీయ ప్రజా హక్కుల పరిరక్షణ సమితి తరఫున మేము ప్రజల యొక్క సమస్యలు ఏదైతే ఉన్నాయో అధ్యయనపూర్వకంగా తీసుకోవటం, వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం, వృద్ధులకు, వికలాంగులకు, అంధులకు, వికలాంగులకు, వృద్ధులకు చేయూతనివ్వాలని చెప్పి ఈ సంస్థని స్థాపించడం జరిగింది. న్యాయ పోరాటం, ఎవరైతే ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్తారో వాళ్ళకి సంవత్సరాల తరబడి తిప్పుతూ ఉన్నారు, అటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి చట్టబద్ధంగా వాళ్ళకి సహాయ సహకారాలు అందించి చట్టబద్ధంగా ఆ పనులు జరిగేటటువంటిగా సూచనలు సలహాలు ఇవ్వటం, ఉద్యోగ ఉపాధి లేనటువంటి వాళ్ళకి కూడా మా యొక్క సూచనలు సలహాలు ఇవ్వటం, ప్రతి ఆదివారము ప్రజా సమస్యల గురించి వినతులు తీసుకొని వాళ్ళ యొక్క పనులు చక్కబెట్టడం, ఆరోగ్యమే మహాభాగ్యమని ఒక ఆర్సీఎం కంపెనీలో మేము చేస్తున్నాం. ఈ ఒక సమస్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సేంద్రియ ఎరువులతో పంటలు పండించే రైతులకి గిట్టుబాటు ధర కనిపించి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని చెప్పి పిలుపునిస్తూ, మీకు అందుబాటులో ఉన్న ఆర్సీఎం స్టోర్లో కల్తీ లేనటువంటి ఆహార పదార్థాలు తిని మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలా అని చెప్పి మా విన్నపం. గాలి, నీరు, ఫుడ్, ముఖ్యంగా మన పరిసర ప్రాంతాల్లో మన చుట్టుపక్కల మొక్కల్ని పెంచే విధంగా చూసుకోవటం, మనకేవైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో ఇంటి స్థలంలో కానీ ఖాళీ స్థలాల్లో కానీ మొక్కల్ని పెంచి పర్యావరణాన్ని కాపాడే బాధ్యత కూడా మనపై ఉంటుంది. వాటర్, మన యొక్క ఉండే పరిసర ప్రాంతాల్లో డ్రైనేజీ లీక్ అయ్యి అవి బోర్లో కానీ బావుల్లో కానీ వెళ్ళిపోయి ఇబ్బందులు కలగకుండా ఈ డ్రైనేజీ సక్రమంగా వెళ్ళే విధమైనటువంటి ఏర్పాట్లు ప్రభుత్వంతో కానీ మన సొంత ఖర్చులతో కానీ కొన్ని ప్రాంతాల్లో ఏర్పరచుకొని ఇంకుడు గుంతలు ఏర్పరచుకొని నీటి కరువు రాకుండా, నీళ్ళల్లో పొల్యూషన్ కలవకుండా మనము తాగే వాటర్లో కొద్దిగా తులసాకులు వేసుకొని కానీ వేడి చేసి, లేకపోతే వేడి నీళ్ళల్లో మనం తులసి రసాన్ని కలుపుకొని తాగినట్టయితే కొన్ని రకాల రుగ్మతలు తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి యోగా, మెడిటేషన్, ఫిట్నెస్ గురించి కూడా మేము కొంతకాలం పాటు ఉచితంగా యోగా శిక్షణ తరగతులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి సంకల్పించాము. త్వరలో డేటు ప్రకటిస్తాము. ఎస్కేబిఆర్ కాలేజీ నందు మేము కొనసాగించాలని చెప్పి ఉచిత యోగా శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటున్నాము. త్వరలో డేట్ నిర్ణయం చేస్తాము. అదేవిధంగా
మనం భారతదేశంలో తయారైనటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని మనము ప్రతి ఒక్కళ్ళము కొనుగోలు చేస్తే మన ఆర్థిక వ్యవస్థ చక్కబడుతుంది. ఇక్కడ తయారైనటువంటి ఏవైతే ఉన్నాయో వస్తువులు, మొబైల్స్ కానీ, కార్లు కానీ, ఇక్కడ తయారైనటువంటి సిమెంట్ కానీ, అనేకమైనటువంటి వస్తువులు, వస్త్రాలు కానీ, ఇవన్నీ ఇక్కడ మనము వినియోగించుకున్నట్టయితే మన చుట్టుపక్కల వారు బాగుపడతారు. అదేవిధంగా మన ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడి మనం అంతా ఆరోగ్యంగా దేశ పురోగతికి చేయూతనిచ్చిన వాళ్ళం అవుతాము. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి విన్నవిస్తూ ఈ ఉగాది శుభాకాంక్షలతోని ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపి సెలవు తీసుకుంటున్నాం.